హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ షామీ పెన్ని అన్బాక్సింగ్ చేశాను. ఇది ఒక రెగ్యులర్ పెన్నే. ఇది మీకు 179 రూపీస్ ఉంటుంది mi.comలో. ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ కానీ లేదంటే యానివర్సరీ గిఫ్ట్ లాంటివి అకేషనల్గా గిఫ్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా బాగుంటుంది. కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది, ఎంఐ బ్రాండింగ్ లోగో ఉంటుంది. అదే కాకుండా ఇది ఫుల్లీ మెటల్ పెన్ అనమాట. చాలా బాగుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈరోజు నేను ఈ 2-in-1 USB కేబుల్ కూడా అన్బాక్సింగ్ చేశాను. ఇది కూడా షామీ బ్రాండింగ్ ఇదే. సో ఇందులో మనకి టైప్ సి అలాగే మనకి మైక్రో USB 2 పోర్ట్లు దీంట్లో ఒకే దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా డిఫరెంట్ మొబైల్ క్యారీ చేసే వాళ్ళు ఇది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన మంచి ప్రోడక్ట్ అనమాట. అదే కాకుండా ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ కూడా యూజ్ అవుతుంది. సో ఈ రెండు కలిపి ఒకే వీడియోలాగా ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే చాలా థ్యాంక్స్. నిన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకి అరౌండ్ 1700 లైక్స్ వరకు వచ్చినాయి. మంచి షేరింగ్స్ అయితే పడ్డాయి. అలాగే ఇక స్టిల్ ఇలాగే కంటిన్యూ చేస్తే కొంచెం మన ఛానల్ అనేది త్వరలోనే ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ అందరికీ పేరున మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి కదా, శాంసంగ్ గెలాక్సీ S8 అలాగే S8 Plus, ఈ రెండు మొబైల్స్కి Android 9.0 పై బేస్డ్ One UI ఉంది కదా, వాళ్ళ కొత్త కస్టమ్ స్కిన్, దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసింది. సో ఎవరైతే శాంసంగ్ గెలాక్సీ S8 Plus వాడుతున్నారో వాళ్ళు సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది శాంసంగ్ మెంబర్స్ అని. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు రిజిస్టర్ అన్న చేసుకోవాలి. ఆల్రెడీ మెంబర్ అయితే దాంట్లోకి లాగిన్ అన్న అవ్వాలి. అక్కడ మీకు ఒక పాపప్ అవుతూ ఉంటుంది బీటా ప్రోగ్రామ్కి సంబంధించింది. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత వెంటనే అక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు కొద్దిసేపట్లోనే ఆ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి మీ సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళి అక్కడ మాన్యువల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాంట్లో ఒకసారి ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లేటెస్ట్ Android 9.0 పై బేస్డ్ అప్డేట్ అనేది అక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే లేటెస్ట్ One UI అనేది మీ ఫోన్లోకి వస్తుంది. సో ఇది స్టిల్ ఇన్ బీటా అనమాట. అంటే ఇది జస్ట్ బీటా ప్రోగ్రామ్ మాత్రమే. అంటే మీకు కొన్ని బగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎవరైతే సామ్సంగ్ గెలాక్సీ S8 Plus వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. LG మొన్న అక్టోబర్లో LG V40 థింక్ని అనౌన్స్ చేసింది. ఇది వాళ్ళ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోను. ఇందులో మనకి 5 కెమెరాలు ఉంటాయి. ఇది అక్టోబర్లోనే గ్లోబల్గా సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అంటే అమెరికా లాంటి కంట్రీస్లో దీన్ని బేస్ వేరియంట్ వీళ్ళు $950 వరకు తీసుకొచ్చారు. దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ 68,000 వరకు అయితే ఉంటుంది. సో ఫైనల్గా దీన్ని మన ఇండియాలో కూడా రేపు January 20 నుంచి గ్రేట్ ఇండియన్ సేల్స్ ఉన్నాయి కదా, అమెజాన్ ద్వారా తీసుకురానున్నారు. సో ఇదే ప్రైస్లో మన ఇండియాలోకి తీసుకొస్తే మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సామ్సంగ్ గెలాక్సీ S9 Plusలు అలాగే Huawei Mate 20 Pro ఇలాంటి మంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే అక్కడ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో అదే ప్రైస్లో దాన్ని తీసుకొస్తే మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్గా సేల్స్ ఒకసారి చూసుకుంటే LGకి అంత మార్కెట్ అయితే మన ఇండియాలో ప్రజెంట్గా లేదు. ఒకవేళ తక్కువ బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్, అది కాకుండా ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. ఇది మనకి ఫుల్ లెంత్, వాటర్ రెసిస్టెంట్ కూడా. సో దీంట్లో మనకి మొత్తం 5 కెమెరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 ఉంటాయి, ఫ్రంట్ సైడ్ 2 ఉంటాయి. సో బ్యాక్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 2x జూమ్ కోసం రెండో కెమెరా ఉంటుంది. అలాగే మూడో కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి 8 మెగాపిక్సెల్ కెమెరా స్టాండర్డ్ కెమెరా, ఇంకొకటి 5 మెగాపిక్సెల్ కెమెరా మనకి వైడ్ యాంగిల్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఈ ఫోన్ని సేమ్ బడ్జెట్లో అంటే 69,000 బడ్జెట్లో తీసుకొస్తే కొంచెం కష్టం అనే చెప్పాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ కనిపించింది అనుకోండి, దాన్ని ఛాలెంజ్ లాగా తీసుకొని వీడియోస్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎప్పుడో 2015లో ఐస్ బకెట్ ఛాలెంజ్ నుంచి మొన్న కికీ ఛాలెంజ్ వరకు మన మై విలేజ్ వాళ్ళు కికీ ఛాలెంజ్తో వరల్డ్ వైడ్గా ఎంత పాపులర్ అయ్యారనేది మనందరికీ తెలిసిందే. సో ఇలా ఛాలెంజ్ లాగా తీసుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన ప్రాంక్ వీడియోలు కూడా చాలా పెరిగిపోతున్నాయి మన ఇండియాలో. సో రీసెంట్గా ఒక కొత్త మూవీకి సంబంధించిన ప్రాంక్ అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ని బ్యాన్ చేసే పరిస్థితికి క్రియేట్ చేసింది. సో బర్డ్ బాక్స్ అనే ఒక కొత్త మూవీ అనేది రిలీజ్ అవుతుంది అనుకుంటా. మేబీ రిలీజ్ అయిందో రిలీజ్ కాలేదో నాకైతే ఐడియా లేదు. సో ఈ బర్డ్ బాక్స్కి సంబంధించిన బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ అనేది ప్రాంక్ లాగా బాగా ఎక్కువ ట్రెండింగ్లోకి వెళ్తుంది. అది కాకుండా దానికి సంబంధించిన కొంచెం డేంజర్ కూడా ఉందని యూట్యూబ్ ఎవరైతే ఈ బర్డ్ బాక్స్ బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ చేస్తారో సో అలాంటి వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేస్తుంది. ఆటోమేటిక్గా
వాళ్ళని బ్యాన్ కూడా చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం రిస్క్ ఉన్న కండిషన్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో రీసెంట్గానే చాలామంది బ్లైండ్ ఫోల్డ్ అంటే కళ్ళకు గంతలు కట్టుకొని కార్ డ్రైవ్ చేయడం ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెడుతున్నారు యూట్యూబ్లో. సో అందుకని యూట్యూబ్ ఎవరైతే ఇలాంటి బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ డిలీట్ చేయడంతో పాటుగా వాళ్ళ ఛానల్స్ కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రైవసీ పాలసీలు కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేశారని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ 9 తర్వాత రాబోయే నెక్స్ట్ వర్షన్ ఏముంటుంది, ఆండ్రాయిడ్ 10. అంటే ఆండ్రాయిడ్ P తర్వాత రాబోయే నెక్స్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ Q. ఈ Qకి ఇంకా పేరేం పెట్టలేదు. సో ఈ Qతో అంటే ఆండ్రాయిడ్ నెక్స్ట్ వర్షన్తో రన్ అవుతున్న ఒక Pixel 3 డివైస్ని ఈరోజు ఎక్స్ట్రా డెవలపర్స్ ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. సో ఒకవైపు Pixel 3లో మనకి ఆండ్రాయిడ్ Qతో రన్ చేస్తూ ఇంకొక వైపు Pixel 2లో ఆండ్రాయిడ్ Pతో రన్ చేస్తూ ఒక చిన్నపాటి వీడియో అనేది వీళ్ళు షేర్ చేశారు. సో దీంట్లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇదే ఫస్ట్ లీక్ అనమాట. అఫీషియల్గా ఇంతవరకు మనకి ఆండ్రాయిడ్ Qకి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అయితే రాలేదు. ఇది ఫస్ట్ లీక్ అయిన OS అనమాట. సో దీన్ని వీళ్ళు Pixel 3 మొబైల్లో ఫ్లాష్ చేశారు. ఇది మనకి అప్డేట్ ఏం కాదు, వీళ్ళు మాన్యువల్గా ఫ్లాష్ చేసి అక్కడ మనకు ఒక వీడియో అయితే షేర్ చేశారు. దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఇది మనకి ఫుల్ లెంత్ సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ అయితే తీసుకురాబోతుంది. అంటే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి డార్క్ మోడ్ అనేది ఆల్వేస్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళినా ఏదైనా యాప్లోకి వెళ్ళినా ఫోన్ డైలర్లోకి వెళ్ళినా మెసేజింగ్లోకి వెళ్ళినా మ్యాప్స్లోకి వెళ్ళినా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినా వాట్సాప్లోకి వెళ్ళినా ఇలాంటి అన్ని అప్లికేషన్స్లోకి వెళ్ళినా కానీ అది మొత్తం మీకు డార్క్ మోడ్లోకి అయితే వస్తుంది. దాంతోపాటు కొన్ని మేజర్ చేంజెస్ అనేది వాళ్ళు ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా డెవలపర్స్కి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. వాళ్ళు ఒక చిన్న వీడియో అయితే వాళ్ళు షేర్ చేశారు. శాంసంగ్ ఇండియాలో జనవరి 28న M సిరీస్ పేరుతో ఒక 3-4 ఫోన్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. మనకందరికీ ఆల్రెడీ తెలుసు M10 అనేది 10,000 బడ్జెట్లోనే ఉంటుంది, ఆ పైన M20 మిడ్ రేంజ్లో ఉంటుంది, ఆ పైన M30 ఉంటుంది, ఆ పైన M40 అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ M సిరీస్ గురించి బాగా ఇండియాలోనూ గ్లోబల్గా కూడా బాగా డిస్కషన్ అయితే నడుస్తుంది. ఎందుకంటే శాంసంగ్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైజెస్లో మనకి ఫుల్ లెంత్ బెజర్లెస్ డిస్ప్లేతో మంచి మంచి స్పెసిఫికేషన్స్తో వాటర్ డ్రాప్ నాచ్తో ఇవన్నీ కూడా మనకి ఒక సిరీస్లో తీసుకురాబోతున్నారని ఆల్రెడీ డిస్కషన్ అనేది నడుస్తుంది. అందుకే ఇంత బజ్ అనేది క్రియేట్ అయింది. ఇక ఈరోజు శాంసంగ్ గెలాక్సీ బేస్ వేరియంట్ ఉంది కదా M10, ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేవి బయటకు వచ్చినాయి. అంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్తో కూడిన ఇమేజెస్ అనేవి బయటకు వచ్చినాయి. ఇక ఈ ఫోన్ మనకి 10,000 బడ్జెట్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ కొన్ని మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, ఓన్లీ ఫేస్ లాక్ అయితే ఉంటుంది. ఇక ఇది మనకి 6.3 ఇంచెస్ వరకు ఫుల్ లెంత్ బెజర్లెస్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ఇది మనకి HD+ రిజల్యూషన్తోనే ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ ఆ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందా లేకపోతే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని క్లారిటీ అయితే లేదు. అలాగే దీంట్లో మనకి 3400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇక్కడ ఇంకొకటి అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో వీళ్ళు వాడిన ప్రాసెసర్ అటు ఆక్టా కోర్ ప్రాసెసర్ కాదు, ఇటు క్వాడ్ కోర్ ప్రాసెసర్ కాదు, ఇది ఒక 6 కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. ఇది వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 7872 ప్రాసెసర్ అని చెప్తున్నారు. ఇది 6 కోర్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ 2 కోర్స్ మనకి పవర్ఫుల్ కోర్సు, కొంచెం బెటర్ అని చెప్పాలి. ARM-Cortex A73 మీద బిల్డ్ అయిన కోర్సు. ఇక రిమైనింగ్ 4 కోర్లు మాత్రం ARM-Cortex A53 కోర్స్ అని చెప్తున్నారు. ఇవి మనకి లో ఎండ్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో గ్రాఫిక్స్ మాత్రం అంత గొప్పగా ఏమీ ఉండే అవకాశం అయితే లేదు. ఇది ఒక మనకి ఏదైతే ఇప్పుడు 7,000-8,000 బడ్జెట్లో రిమైనింగ్ కంపెనీల ఫోన్లు ఉన్నాయో అలాంటి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఇదైతే మనకి 10,000 బడ్జెట్లోనే ఉండబోతుందని చెప్తున్నారు. సో యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. అలాగే మనకి ఒక 6 కోర్ ప్రాసెసర్ని దీంట్లో వాడబోతున్నారు. అలాగే ఇది ఒక HD+ రిజల్యూషన్తో వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీటికి అడ్జస్ట్ అయితే మనకి జనవరి 28న ఈ M10 అనేది లాంచ్ అవబోతుందని కొన్ని రూమర్స్ చెప్తున్నాయి. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ మన చైనాలో రెడ్మీ నోట్ 7ని లాంచ్ చేసింది. ఇది ఎంత పాపులర్ అయింది అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ వైడ్గా టాప్ ట్రెండింగ్ మొబైల్స్లో ఫస్ట్ ప్లేస్లో రెడ్మీ నోట్ 7 ఉంది. ఇంత పాపులర్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని కీ స్పెసిఫికేషన్స్. దాంట్లో ఫస్ట్ది 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది డిస్ప్లే పగలని డిజైన్. అంటే వీళ్ళు కొన్ని ప్రమోషనల్ వీడియోలు చేశారు కదా, దానివల్ల ఇంత పాపులర్ అయిపోయింది. అది కాకుండా 10,000 బడ్జెట్లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లాంటి మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ రావడం వల్ల ఇంత ట్రెండింగ్లోకి అయితే ఈ ఫోన్ వచ్చింది. అయితే దీంట్లో వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు, కానీ దాంట్లో వాడిన సెన్సార్ మాత్రం సామ్సంగ్ ISOCELL GM1 సెన్సార్ని వాడారు. సో ఇక దీని నుంచి నెక్స్ట్ రాబోతున్న సక్సెసర్లో అంటే రెడ్మీ నోట్ 7 ప్రోలో మాత్రం సోనీ IMX586 సెన్సార్ని వాడబోతున్నట్టు వీళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అదే కాకుండా ఇది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో రాబోతున్న ఫస్ట్ ఫోన్ కూడా ఇదే అని చెప్తున్నారు. దీన్ని త్వరలోనే వీళ్ళు చైనాలో ముందైతే లాంచ్ చేస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. సో ఆ పోస్టర్ ప్రకారం మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో పాటు సోనీ IMX586 సెన్సార్ని దీంట్లో వాడబోతున్నారు. ఇక ఈ రెడ్మీ నోట్ 7 కానీ రెడ్మీ నోట్ 7
7 Pro కానీ ఈ రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా మన ఇండియాకి అయితే వస్తుంది. మేబీ మనం మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ మేలో కానీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. పేటిఎం ఈరోజు జొమాటోతో కొలాబరేషన్ని అనౌన్స్ చేసింది. అంటే వీళ్ళు ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు. ఇక్కడ నుంచి జొమాటోలో ఫుడ్ మీరు పేటిఎం ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎవరైతే జొమాటోతో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికోసం మీరు హంగ్రీ అనే ఒక ప్రోమో కోడ్ని వాడితే సరిపోతుందని చెప్తున్నారు. దీన్ని ప్రజెంట్గా వీళ్ళు ఢిల్లీలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఫీచర్ని ఇప్పుడు ప్రజెంట్గా యూజ్ చేసుకోగలరు. తర్వాత మన ఇండియాలో ఉన్న టాప్ సిటీస్ అన్నిటికి కూడా దీన్ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. వితిన్ షార్ట్ టైంలోనే ఈ ఫీచర్ అనేది మనకి అన్ని సిటీస్లో, అంటే మన హైదరాబాదు, విజయవాడ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. షామీ నుంచి నెక్స్ట్ రాబోతున్న ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ షామీ Mi 9. ఈ Mi 9కి సంబంధించిన కొన్ని రెండర్ ఇమేజెస్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. అంటే ఇవి ఎక్స్పెక్టెడ్ ఇమేజెస్ అనమాట. దీంట్లో మనకి ఫుల్ లెంత్ బెజర్లెస్ డిస్ప్లేతో ఈ ఫోన్ రాబోతుంది. అలాగే మనకి పైనుంచి కింద వరకు ఎలాంటి బెజల్స్ అయితే ఉండదు. పైన మాత్రం మనకు ఒక చిన్న డ్యూ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇది మనకి చూడటానికి సేమ్ ఎసెన్షియల్ ఫోన్ ఉంది కదా, ఎసెన్షియల్ ఫోన్లో ఉన్న డ్యూ డ్రాప్ నాచ్ లాంటిది దీంట్లో ఉంటుంది. కానీ అంత పెద్దగా అయితే ఉండదు, కొంచెం చిన్నగానే ఈ డ్యూ డ్రాప్ నాచ్ అనేది ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మెయిన్ కెమెరా. రెండోది 18 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి 2x జూమ్ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి వైడ్ యాంగిల్ కోసం అని అనుకుంటున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ మనకి ఆ డ్యూ డ్రాప్ నాచ్లో ఓన్లీ ఒకే ఒక కెమెరా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఇది మనకి Qualcomm Snapdragon 855 ప్రాసెసర్తో వస్తుంది, 5G సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో 10 GB వరకు ర్యామ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే రీసెంట్గానే షామీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది నెక్స్ట్ రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోను అసలు చాలా ప్రీమియంగా ఉంటుంది, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుందని. మేబీ ఇది మాత్రం కొంచెం ఎక్కువగానే ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు మంచి వాట్సాప్ స్టిక్కర్ అప్లికేషన్ గురించి చెప్తాను. సో దీంట్లో మొత్తం 30 ప్యాక్లు ఉంటాయి. 30 ప్యాకులు కలిపి మీకు మోర్ దాన్ 1700 స్టిక్కర్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో దీని కాస్ట్ మీకు 70 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఇది ఒక చిన్న అప్లికేషన్, దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఆ స్టిక్కర్ ప్యాక్స్ అన్ని ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొన్ని ఫేమస్ పర్సన్స్తో పాటు, కొన్ని యానిమల్స్తో పాటు, కొన్ని పాపులర్ మనకి మూవీ కాన్సెప్ట్లు ఉంటాయి, అవి కూడా దీంట్లో ఉంటాయి. అంటే మనకి చార్లీ చాప్లిన్, బ్యాట్మ్యాన్, డెడ్ పూల్, అలాగే లేడీ డెడ్ పూల్, కామిక్స్, పోక్మ్యాన్ గో, పబ్జీ, ఇలాంటివి కొన్ని మొత్తం ఒక 1700 స్టిక్కర్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ కొట్టుకుంటూ వస్తే ఆటోమేటిక్గా అన్ని మీకు వాట్సాప్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. సో దీని పేరు AZ ప్యాక్ వాట్సాప్ స్టిక్కర్ ప్రో. దీని కాస్ట్ 70 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అయితే అవుతుంది. అలాగే లైక్ కొట్టండి, లైక్ కొడితే కొంచెం మనకి వీడియో అనేది షేరింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంచెం షేర్ చేస్తుంటే మన ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటివి మంచి మంచి న్యూస్తో పాటు మంచి మంచి అన్బాక్సింగ్ కూడా నేను ఫ్యూచర్లో తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.